హరే కృష్ణ భక్తులందరికీ కూడా నేటి గీతామృత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము గీతా సారము 69, 70, 71, 72 శ్లోకాల సారాంశము. మానవుడు మరణానికి ముందే భగవద్ రాజ్యానికి అర్హత ప్రవేశానికి కావాల్సినటువంటి అర్హతల గురించి మనము చర్చిద్దాము. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగర్తి భూతాని సా నిశా పశ్యతో మునేః. అపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాన్ శరతి నిస్పృహా నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విమోహ్యతి స్థిత్వా స్వామ్యమంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय. श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय भगवान की जय. जगत गुरु श्री ప్రభుపాद की जय. श्री श्रीपाद गुरु की जय. ఈరోజు మనము అంటే మరణానికి ముందు అంటే జీవించుండగానే ఎవరు భగవద్ధామానికి ఏ విధంగా చేరుకుంటారు అనేది మనం తెలుసుకుందాము. ఇక్కడ ముఖ్యంగా 2 రకాల బుద్ధిమంతులు లేదా తెలివి గల వాళ్ళు ఉంటారు. ఒకటి ఆధ్యాత్మికంగా తెలివి గల వాళ్ళు, 2 భౌతికంగా తెలివి గల వాళ్ళు. అంటే భౌతికంగా ఎలా పురోభివృద్ధి చెందాలి అని నిరంతరం కష్టపడుతుంటారు, సాధన చేస్తూ ఉంటారు. 2వ రకం వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎలా పురోగతి అంటే భౌతికంగా పురోగతి అంటే ఈ దేహాన్ని బెస్ట్ సాటిస్ఫైడ్ ఎలా సుఖాన్ని అందించాలి, ఈ దేహానికి విస్తరణ అయినటువంటి భార్య బిడ్డలు కుటుంబము సంఘము ఇలా దేహాలను సుఖపెట్టాలనుకునే వాళ్ళు ఒక రకం తెలివిగల వాళ్ళు. ఆత్మలను సుఖపెట్టేవాళ్ళు ఒకరు. సో దేహాన్ని సుఖపెట్టాలి అనుకునే వాళ్ళు ఆత్మను పట్టించుకోరు, ఆత్మను సుఖపెట్టాలనుకునే వాళ్ళు దేహ సుఖాలను పెద్ద పట్టించుకోరు. సో వీళ్ళు మరి ఇద్దరు కష్టపడతారు. ఇంట్లో ఏం చెప్తున్నారంటే ఆత్మని సుఖపెట్టాలనుకునే వాళ్ళు భగవంతుని నిరంతరం సేవిస్తూ ఉంటారు, దేహాన్ని సుఖపెట్టాలనుకునే వాళ్ళు దేహాలను సేవిస్తారు. సో వీళ్ళు జీవులు అన్నారు. అంటే ఈ దేహాన్ని సుఖపెట్టడానికి చాలా కష్టపడే వాళ్ళు రాత్రంతా పనిచేస్తారు, కానీ ఆత్మానందాన్ని పొందే వాళ్ళు ఈ రాత్రి త్వరగా పడుకొని ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేస్తారు. కానీ ఎవరైతే దేహ సుఖం కొరకు డే అండ్ నైట్ పని చేస్తారో వాళ్ళు రాత్రి 12, 1 గంట 2 వరకు కూడా పని చేయొచ్చు, హోల్ నైట్ పని చేయొచ్చు. సో ఇక్కడ ఏమంటున్నారు, ఆత్మ నిగ్రహము కలవానికి అంటే ఆత్మానందం కొరకు జీవించే వాడికి రాత్రి అంటే ఎవరైతే దేహాన్ని సుఖపెడుతున్నారో వాళ్ళు మేలుకునే సమయం ఇతనికి నిద్రించే సమయము. సో ఎవరైతే ఆత్మ నిగ్రహాన్ని అంటే ఆత్మానందం కొరకు ఎవరైతే నిద్రిస్తారో వాళ్లకు మేలుకునే సమయం.
సో లౌకిక సుఖాల కొరకు మేల్కొనే వాళ్లకు ముని అంటే భక్తి యోగి లేదా అంతర్ముఖుడైనటువంటి ముని అంటే భగవంతుని నిరంతరము సేవించాలి అనుకునేవాడు రివర్స్ అన్నట్టు. ఇతను అర్లీగా పడుకుంటాడు, అర్లీగా లేస్తాడు. అదే లౌకిక కోరికల కొరకు రాత్రి అంతా మెలుకుంటాడు, డే పడుకుంటాడు. ముని డేలో మెలుకుంటాడు, రాత్రి పడుకుంటాడు. అది తేడా అన్నట్టు. సో ఈ లౌకిక వ్యక్తులకు ఏంటంటే అతను రివర్స్ అంటే వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. ప్రతి జీవి కూడా రాత్రిపూట పడుకోవాలి, డేలో మెలుకొనాలి. కానీ అతడు రాత్రిపూట పని చేస్తున్నాడు, డేలో పడుకుంటున్నాడు. అప్పుడు అతను నిజమైనటువంటి సుఖాన్ని, ఆనందాన్ని అనుభవించలేడు. ఎప్పుడు చింతలతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అదే ఒకవేళ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి వ్యక్తి అతను ఈ ప్రకృతి ఏదైతే విధి విధానాలు పెట్టారో ఆ విధంగా జీవిస్తూ ఉంటాడు. అంటే భగవంతుడు బోధించినటువంటి విధి విధానాల ప్రకారము జీవిస్తూ ఉంటాడు. అతను నిత్యము ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తూ భౌతిక దుఃఖాలు చింతలకు అతను దూరంగా ఉంటాడు. అవి వచ్చినా కూడా వాటి పట్ల అంత చింతాగ్రస్తుడై ఉండడు. ఎందుకు అతనికి తెలుసు ఈ భౌతికమైనటువంటి దుఃఖాలు సుఖాలు లాభ నష్టాలు ఇవి దేహం కొరకే, ఆత్మ కొరకు కాదు అని చెప్పేసి. సో మరి అలాంటి జీవితాన్ని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళని సముద్రము నదులతో పోలుస్తూ ఉన్నారు. సముద్రము అని బ్రహ్మభూత స్థితి, ఆత్మానందాన్ని అనుభవిస్తున్న స్థితి, ఆత్మ నిగ్రహాన్ని పొందినటువంటి మానవుడితో పోలుస్తూ ఉన్నారు. లైక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం వర్షాకాలంలో విస్తృతంగా వరదలు వస్తున్నాయి అనుకోండి, సముద్రంలో ఆ వరదలన్నీ వచ్చి కలుస్తూ ఉంటాయి. మరి అక్కడ సముద్రుడు ఆ వరదలు వచ్చినప్పుడు పొంగి మొత్తం దాని చుట్టూ ఉన్నటువంటి దేశాలను నీటిలో ముంచెత్తవు. లేదా ఎండాకాలము వర్షాలే ఉండవు అన్నప్పుడు సముద్రము ఇంకిపోకుండా లోపలికి వెళ్ళదు. అదే విధంగా కృష్ణ చైతన్యంలో స్థిరుడైనటువంటి వ్యక్తి, ఆయన కూడా కోరికలు వస్తూ ఉంటాయి. కోరికలను అలలతో పోలుస్తూ ఉంటారు. లేదా ఈ నదులన్నీ సముద్రంలో కలుస్తూ ఉంటాయి. ఆ విధంగా నిరంతరము నదీ జలాలన్నీ సముద్రంలో కలుస్తూ ఉంటాయి. కృష్ణ చైతన్యంలో ప్రతి మానవుల్లో కోరికలు ఆ విధంగా వచ్చి మన లోపల కలుస్తూ ఉంటాయి. ఏ విధంగా అయితే సముద్రము కలతకులకు గురి కాలేదో, ఈ ఇంద్రియ భోగ దేహ అవసరాల కొరకు కోరికలు ఏవైతే ఉందో అవి నిరంతరము ఎట్లయితే సముద్రంలో అలలు జనరేట్ అవుతూ ఉంటాయో నిరంతరము కోరికలు వస్తూనే ఉంటాయి. ఆధ్యాత్మికంగా స్థిరుడైనటువంటి వ్యక్తి ఆ కోరికల పట్ల కలతలకు గురికాడు. ఎందుకు? వాటిని తీర్చుకోవడానికి ఆయన పెద్ద శ్రద్ధ ఉండదు. ఒకవేళ అటువంటి కోరికలే ఉన్నా అతను ఆ కోరికలన్నింటినీ కూడా భగవంతుడి యొక్క సేవలో ఆయన ఉపయోగిస్తూ ఉంటాడు. కానీ ఆ కోరికలు తీరినా తీరకున్నా వాటితో అతను కలతలకు బాధలకు గురికాడు. అదే భౌతికమైనటువంటి లౌకిక వ్యక్తి ఇంద్రియ భోగాలను కోరుకుంటూ ఉంటాడు. ఆ కోరికలు తీరనప్పుడు కలతలకు గురవుతూ ఉంటాడు. సో ఇది లౌకిక వ్యక్తులకు, ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులకు. సో ఇతను ఎందుకు కలతలకు బాధలకు గురి కావట్లేదంటే జీవిత పరమార్థాన్ని, జీవిత లక్ష్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు. ఇప్పుడు సముద్రంలో ఒక షిప్ లో వెళ్తా ఉంటే ఎన్నో అలలు వస్తాయి, దాని తర్వాత సుడిగుండాలు రావచ్చు, ఎన్నో రావచ్చు. సముద్రం అది. నీళ్లు భూమి మీద వస్తుందా? రాదు. నీళ్లలో మనం దిగాము, నీళ్లలో దిగుతున్నాము సముద్రంలో అంటే ప్రయాణం చేసినప్పుడు అలలు వస్తూనే ఉంటాయి. అదేవిధంగా ఈ సంసార సాగరం అనే భౌతిక జీవితంలో మనం జన్మ తీసుకున్నాము. ఆ జన్మ తీసుకున్నప్పుడు తప్పకుండా మనం ఇటువంటి అలల రూపంలో మనం బాధలను, సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఇది సామాన్యమే, ఇది నార్మల్గా వస్తూ ఉంటుందని తెలిసిన వ్యక్తి పూర్ణ శాంతిని అనుభవిస్తాడు. దీన్ని ఒకవేళ తెలుసుకోలేని వ్యక్తి లేదు లేదు నిత్యము నిరంతరం నేను ఏది చేస్తుంది
విజయాన్నే పొందాలి అనుకునే ప్రతి కోరికను తీర్చుకోవాలి. సో, ఆ కోరిక ఒకవేళ తీరకపోతే, కోరికలు తీరకపోతే ఆసక్తి నుంచి కామము, కామం నుంచి క్రోధము, క్రోధం నుంచి మోహము, ఆ విధంగా వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి పొందుతూ శాంతిని వాళ్ళు పొందలేరు. ఎవరు? కామ్య కర్మరతులు. మోక్షకాములు, సిద్ధులను పొందగోరే యోగులు కూడా తీరని కోరికల కారణంగా అశాంతులై ఉంటారు. సో, ఇక్కడ భౌతిక ప్రపంచంలో ముఖ్యంగా 90% జీవులందరూ స్పెషల్‌గా మానవులు ధర్మ, అర్థ, కామ, మోక్ష మాక్సిమం దాని గురించి జీవించాలనుకుంటా ఉంటారు. అంటే కామ్య కర్మరతులు వాళ్ళకి కూడా లాస్ట్ ఫైనల్‌గా మోక్షం కోరుకుంటా ఉంటారు. వాళ్ళందరికీ గోల్. కానీ ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉన్నారో వాళ్ళు ఈ ధర్మార్థ, కామ, మోక్షాలను కూడా కోరుకోరు. ఎందుకు? ఎవరైతే కృష్ణ భక్తి భావనలో వాళ్ళు కృష్ణ భక్తిలో ఆల్రెడీ నియుక్తమై ఉంటారో, అంటే దాని మీనింగ్ ఏంటంటే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నెలకొని ఉన్నవాళ్ళు ఆ సేవ చేస్తూ వాళ్ళు నిత్య ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి భౌతిక కోరికలు ఉండవు. వాళ్ళకు ఎందుకు భౌతిక కోరికలు ఉండవంటే ఈ భవబంధాలతో వాళ్ళకు నామమాత్రమైనటువంటి బంధనం ఉంటుంది. వాళ్ళు వాటిని ఆ బంధనాలు చిక్కుకోరు. వాళ్ళు జీవించి ఉండగానే దేని పట్ల కూడా ఆసక్తితో ఉండరు. అటాచ్‌మెంట్ అయ్యి ఉండరు. అనాసక్తులై ఉంటారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు నిజమైన ఆసక్తి, నిజమైన బంధనము భగవంతుడితో. కాబట్టి ఎవరైతే భగవంతుడి ద్వారా బందీ అయి ఉంటారో వాళ్ళు మాయ ద్వారా ముక్తులవుతారు. ఎవరైతే భగవంతుడి ద్వారా బందీ కాదలుచుకోలేదో వాళ్ళు ఏదో విధంగా బందీ అవుతారు. ఈ ఈ భౌతిక ప్రపంచంలో ఐదర్ మాయ ద్వారా బందీ అవుతారు, లేదా భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ ద్వారా బందీ అయిన వాళ్ళు జీవించి ఉండగానే సులభముగా పరిపూర్ణ శాంతితో జీవిస్తూ వాళ్ళు ముక్తి అంటే భగవంతుని సేవలో నియుక్తమవుతూ భగవద్ రాజ్యం వైపు ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఆ ప్రయాణం చాలా శాంతిగా జరగాలంటే ఏం చేయాలి వాళ్ళు? ఇంద్రియ భోగ కోరికలను, ఇంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కు, తర్వాత నోరు, నాలుక ఇవన్నీ కూడా ఎన్నో రకరకాలైనటువంటి కోరికలను కోరుతా ఉంటది. భౌతిక సుఖాలను. ఆ కోరికలను ఎవరైతే విడిచిపెడతాడో, నాకు ఈ కోరికలు అవసరం లేదు. ఎవరైతే కోరికల నుండి విడివడి జీవిస్తాడో అతను సమస్త సామ్య భావము అంటే స్వామి నేను యజమానిని. ఇప్పుడు నాకు ఇదంతా ఇల్లు ఉందనుకో, ఇంటికి నేను యజమానిని. ఇంకేదో ప్రాపర్టీ దానికి యజమానిని. వీటి పట్ల యజమాని భావాన్ని, స్వామ్య భావాన్ని త్యజించిన వాడు మమకార రహితుడు. వీటన్నిటి పట్ల మమకారం నాది, మమ అంటే నాది, నాది, నాది అనే భావ రైతుడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగుతాడు. ఎవరైతే ఈ మమకారముతో జీవిస్తూ ఉంటాడో అతను శాంతిని పొందలేడు, సుఖాన్ని పొందలేడు, భగవద్ధామాన్ని కూడా చేరుకోలేడు. దానికి ఒకసారి ఒక గురువు గారు ఇలానే సత్సంగం ఏర్పాటు చేసి ప్రవచనం ఇస్తూ మధ్యలో అడుగుతారు ఒక భక్తుని, నీవు వైకుంఠం వెళ్తావా? అతను అంటాడు, నేను వెళ్ళలేను. మరి ఇతను వెళ్తాడా? అతను వెళ్ళలేడు. ఇంకో అతను వెళ్తాడా? వెళ్ళలేడు. ఈ మాతాజీ వెళ్తుందా? వెళ్ళదు. ఆ మాతాజీ వెళ్తుందా? వెళ్ళదు. తర్వాత లాస్ట్‌కి అందరిని అడిగి, నేను వెళ్తానా? మీరు కూడా వెళ్ళరు అంటాడు. మరి నీవు వెళ్తావా అంటే, నేను వెళితే వెళ్తాను అంటాడు. అందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తారు. అరే ఇదేంటి? పోనీ మనమైతే వెళ్ళమంటే ఓకే. మాతాజీలు వెళ్ళరు అంటుండు ఓకే. గురువుగారిని కూడా వెళ్ళడు అన్నాడు. నీవు వెళ్తావంటే దాన్ని కన్నడలో చెప్తారు. అది నేను ಹೋಗಿದರೆ ಹೋಗಬಹುದು అంటే నేను వెళితే వెళుతాను అని చెప్తున్నాడు. అప్పుడు గురువుగారికి అర్థమైంది. అంటే ఇతని ద్వారా వీళ్ళందరికీ లెసన్ నేర్పించాలి. అందరిలో భక్తులే కానీ నేను అనే భావన పెరిగిపోతుంది. నాది, నేను అనే భావన అందరిలో పెరిగిపోతా ఉంది. అప్పుడు ఆయన్ని అడుగుతాడు. అంటే క్వెషన్ మార్క్ అందరూ ఇలా చూస్తా ఉన్నాడు. ఆశ్చర్యం. అప్పుడు క్షమించండి గురువుగారు. ఇక్కడ నేను వెళితే వెళుతానంటే నా లోపల నుండి నేను అనే అహంకార భావన వెళ్ళిపోతే
నేను నాది అప్పుడు మాత్రమే నేను వెళ్ళగలను భగవంతుడి ధామానికి, లేకుంటే లేదు. ఎప్పటి వరకైతే నేను నాది అని ఉంటుందో అప్పటి వరకు మన కోరికలు ఎడతెరిపి లేకుండా కోరికలు మనలోంచి రావడం జరుగుతుంది. కోరికలు తీర్చుకోవడానికి మనము అహర్నిశలు ప్రయత్నం చేస్తా ఉంటాం. అటువంటి వాడు భగవద్ధామానికి చేరుకోవడం చాలా కష్టం. సో ఇక్కడ ఏమంటారు, కృష్ణ భక్తి భావంలో ఉండేవాళ్ళు కూడా కర్మలు చేస్తూ ఉంటారు. సో లౌకికవాదులు కర్మలు చేస్తారు, భగవంతుని సేవ చేసే వాళ్ళు చేస్తారు. భగవంతుని సేవ చేసే వాళ్ళ కోరికలు ఉండవా అంటే ఉంటాయి. కానీ ఆ కోరికలన్నిటికీ కూడా వాళ్ళకు సెంటర్ పాయింట్. సపోజ్ వేరే వాళ్ళకు మంచి భోజనం చేయాలంటది, కృష్ణ భక్తులకు ఉంటుంది. వేరే వాళ్ళు ఏంటంటే, అరే ఈరోజు ఏదైనా పార్టీ చేసుకొని హోటల్కి వెళ్తారు. సో అక్కడ హోటల్లో ఇష్టం ఉన్నది తింటా ఉంటారు. అదే కృష్ణ భక్తులు కూడా హోటల్కి వెళ్తారు. ఇక్కడ టెంపుల్లో ఉన్నటువంటి గోవింద రెస్టారెంట్కి వెళ్తారు. వీళ్ళు వెళ్తున్నారు. అక్కడ టెంపుల్లో భగవత్ ప్రసాదాన్ని స్వీకరిస్తారు, వీళ్ళేమో హోటల్లో వెళ్తారు. లేదా వాళ్ళు బయట నుంచి తెచ్చుకొని ఇంట్లో ఏదో రకరకాల వండుకొని డైరెక్ట్ తినేస్తారు వేడివేడిది. కృష్ణ భక్తులు భగవంతుడికి సమర్పణ చేసి భగవత్ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. వీళ్ళ కోరికలు లేదా ఉంది, వీళ్ళు కూడా ఫ్రూట్స్ అలా తింటారు, ఫ్రూట్స్ తీసుకుంటారు, ఎన్నో రకాలు. నిన్న మనందరం కూడా 108 రకాల ప్రసాదాలు భగవంతుడికి సమర్పించి ఆ ప్రసాదాన్ని స్వీకరించాము. అదే బృందావనంలో 3000 రకాల ప్రసాదాన్ని సమర్పించి ఆ ప్రసాదాలందరూ కూడా తీసుకున్నారు. ఈ విధంగా భగవంతుడి యొక్క భక్తి భావనలో ఎవరైతే జీవితాన్ని మోల్డ్ చేసుకుంటారో వాళ్ళు పరిపూర్ణమైనటువంటి శాంతిని పొందగలుగుతారు. ఎందుకు? శాంతికి పరమ సూత్రమే భగవంతుని స్వీకరించి భగవంతుని యజమానిగా భావించేవాడు పరమశాంతిని పొందగలుగుతాడు. భగవంతుని ఆ యజమానిగా, భగవంతుడు నియంత్రికుడు, భగవంతుడు మార్గదర్శకుడు అని భావించని వాడు, కేవలం తనకు తానే అన్ని అని భావించేవాడు నా సుఖం నా శాంతి దేనిని కూడా పొందలేడు అతను. ఇక్కడ మనకి ఇంకా చెప్తున్నారు అర్జునుడి యొక్క ఎగ్జాంపుల్. అర్జునుడు ముందుగా యుద్ధం ప్రారంభించక ముందు, భగవద్గీత ప్రారంభించక ముందు వాళ్ళందరిని చూసి తన యొక్క దేహంతో వాళ్ళందరినీ దేహ సంబంధికులుగా ఆయన పోల్చుకొని వాళ్ళందరినీ, అరే నేను చంపేస్తే ఎలా, మరి వాళ్ళు చనిపోతే ఇంకా నేను ఎవరి కొరకు బ్రతకాలి, ఎవరి కొరకు ఈ విజయాన్ని పొంది నేను ఆనందంగా ఉండగలుగుతాను అనుకున్నాడు. అక్కడ కృష్ణుడు లేడు, వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ ఇస్తున్నాడు. ఎప్పుడైతే భగవద్గీత విన్నాడో అప్పుడు ఆయనకు అర్థమైంది, మనందరి యొక్క ధర్మము కృష్ణుడి యొక్క వచనాలను పాటించడము, అదే మన యొక్క పరమ ధర్మము. ఎందుకు? ఇదొక్క ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడు స్పెషల్గా మానవులకు జన్మ ఇచ్చాడే, ఆ జన్మ యొక్క ఫలము వాసుదేవ పరోధర్మ వాసుదేవ పరాగతి. భాగవతం, శ్రీమద్ భాగవతం 1.2.28-29లో చెప్తుంది. వాసుదేవుని సేవించడమే మన యొక్క పరమ ధర్మము. ఎందుకు? మన యొక్క పరమ లక్ష్యాన్ని సాధించుకోవడానికి కొరకు. ఈ విషయం ఎవరికైతే సీక్రెట్ తెలియదో వాళ్ళందరూ కూడా వాళ్ళ కోరికలు ఎలా వస్తాయి? పాస్ట్ లైఫ్ యొక్క వాసనలు, ప్రారంధ కర్మ వాసన వల్ల కోరిక వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ భక్తుడు కోరికలు ఎవ్వరికి ఉండేది ఉండదు. పక్షులకు కూడా ఉంటాయి. వాంఛారహితుడు గాని ఇంద్రియ రహితుడు గాని కాలేడు ఒక మనిషి. ఎందుకు? తప్పకుండా ఒక జన్మ, అంటే జన్మ లేనటువంటి వాడు, అంటే దేహము లేనటువంటి వాడికి ఉండొచ్చేమో. ఒకసారి మనం దేహాన్ని తీసుకున్నామంటే ఆ దేహము త్రిగుణాలతో కోరుకుని ఉంటుంది. కాబట్టి ఆ దేహము రకరకాలటువంటి కోరికలను కోరుతూ ఉంటుంది. కానీ ఆ కోరికలు మనము ఎలా ఉండాలంటే మిథ్య స్వామ్య భావము మన లోపల ఉండకూడదు. మనం కన్విన్స్ అవ్వాలా, నా యజమాని భగవంతుడు కాబట్టి ఆ యజమాని కోరిక నెరవేర్చడమే నా యొక్క ధర్మంగా భావించాలి. ప్రతి జీవుడు, అంటే ప్రతి మానవుడు కూడా ఆధ్యాత్మిక ఉనికిలో, అంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయాలి అనుకుంటే అతను శ్రీకృష్ణుని ఏమనుకోవాలంటే నిత్య అంశ అనుకోవాలా. లైక్ ఎట్లయితే నా శరీరంలో నా కళ్ళు నా హోల్ బాడీలో అంశ, అంటే పార్ట్ అండ్ పార్సల్. నా యొక్క చెవులు నా యొక్క బాడీలో అదొక పార్ట్ అండ్ పార్సల్. చేతులు, ఆ విధంగా మనందరం కూడా
ఆ భగవంతుడి యొక్క విరాట్ రూపంలో మనం ఒక అంశ అనుకున్నప్పుడు ఆ అంశ యొక్క ధర్మము పూర్ణ శరీరాన్ని సేవించడము. ఈ విషయాన్ని భగవంతుడు మనకు 15వ అధ్యాయము 7వ శ్లోకంలో చెప్తారు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టానింద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి. ఎవరైతే ఈ విషయం నేను భగవంతుడి అంశ అనుకుంటానో వాళ్ళు పూర్ణ శాంతాన్ని నిత్య సేవకుడు. ఈ చెయ్యి నేను అనే ఆత్మ ఈ దేహంలో ఉండేంత వరకు ఈ చెయ్యి బై డిఫాల్ట్ సేవించడమే. ఒకవేళ నేను దీంట్లోంచి ఈ శరీరంలోంచి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఇది అచేతనంగా మారిపోతుంది కాబట్టి చేతులు కాళ్ళు కదలలేవు, ఒకరినొకరు సేవ చేసుకోలేవు. కాబట్టి నేను దీంట్లో ఉన్నంత కాలము ఈ ఇంద్రియాల యొక్క ధర్మము నన్ను సేవించడము అంటే నేను చెప్పినట్టుగా వినటము. దాని మీనింగ్ ఏంటంటే నేను చెప్పినట్టు అంటే నా ధర్మము ఆత్మ ధర్మము భగవంతుని సేవించడము. దాన్నే కృష్ణ భక్తి భావనలో మనము జీవిస్తూ ఉండడము. అలా ఎవరైతే జీవిస్తూ ఉంటారో అది శాంతికి మూలమైనటువంటి మూల సిద్ధాంతము భగవంతుని సేవించడం. ఎవరైతే అటువంటి భగవంతుని సేవించకుండా తనను తాను సేవించాలనుకుంటారో వాళ్ళు అశాంతికి గురి అవుతా ఉంటారు. సో ఇప్పుడు మనము ఇప్పటివరకు శాంతి సుఖం గురించి అంటే జీవిస్తున్నప్పుడు శాంతి ఎలా ఉండాలో తెలుసుకున్నాము. ఇప్పుడు అటువంటి శాంతితో జీవిస్తున్నప్పుడు జీవించుండగానే మనకు ముక్తి అంటే భగవంతుడి యొక్క రాజ్యాన్ని ఏ విధంగా మనం పొందగలుగుతాము దానికి చెప్తున్నారు. మన జీవన విధానం వచ్చి ఆధ్యాత్మికంగా ఉండాలి, భౌతికంగా ఉండకూడదు. ఆధ్యాత్మికంగా అంటే భగవన్మయము. మన జీవితం అంతా కూడా ఏది చేసినా మనకు 9.27లో చెప్తున్నారు భగవద్గీత. యత్ కరోసి యత్ జుహోసి యత్ అశ్నాసి యత్ కరోసి యత్ జుహోసి యదశ్రాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మత్ అర్పణం. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఏది చేసినా, ఏది భుజించినా, ఏ తపస్సు చేసినా, ఏ దానం చేసినా అంటే మన జీవితంలో ప్రతి స్టెప్ మనం ఏం చేసినా భగవంతుడి కొరకు ఉండాలి. దాన్నే భగవన్మయము అంటారు. సో అటువంటి భగవన్మయము జీవితం ఎవరైతే జీవిస్తూ ఉంటారో జీవించి ఉండగానే వాళ్ళు భగవద్ రాజ్యంలో ప్రవేశించిన వాళ్ళు అని ఇక్కడ మనకు బోధిస్తూ ఉన్నారు. జీవించుండగానే భగవద్ రాజ్యం అంటే వాళ్ళు ఎక్కడ ఉంటే అది వైకుంఠమయం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎలా మనం చెప్పగలుగుతామంటే భాగవతంలో నారదుడితో భగవంతుడు చెప్తున్నాడు, నాహం వసామి వైకుంఠే న యోగి హృదయేషు మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నారద, నేను నా వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లో ఉండను. మరి ఎక్కడుంటారు స్వామి మీరు అంటే, నేను నా భక్తులు నా యొక్క గుణగణాలను, నా నామరూప గుణగణాలను ఎవరైతే కీర్తిస్తూ ఉంటారో, ఎక్కడైతే శ్రవణ కీర్తన జరుగుతుంటుందో అక్కడ నేను ఉంటాను. మరి భగవంతుడు ఎక్కడుంటే అదే వైకుంఠము. సో దీంట్లో కట్వాంగ మహారాజు యొక్క ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నది. కట్వాంగ మహారాజు పూర్వము దేవతలకు చాలా దేవదానవ యుద్ధంలో సో చాలా భీకరమైనటువంటి యుద్ధం చేస్తాడు. చేసి చాలా కష్టపడి దేవతలను గెలిపిస్తాడు ఆ యుద్ధంలో. అప్పుడు దేవతలను గెలిపించిన తర్వాత దేవతలు అంటారు, రాజా మీకేం కోరిక ఉన్నదో కోరుకోండి. అప్పుడు రాజు అంటాడు, నాకు నా మరణం ఎప్పుడుందో చెప్పండి. చూడండి, కోరిక కూడా చూడండి, నా మృత్యు ఎప్పుడుందో చెప్పండి అంటారు. అప్పుడు దేవతలు అతనికి కొన్ని నిమిషాలు అవుతే నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పేసి అంటారు. చూడండి ఎంత షాకింగ్ న్యూస్. అంత కష్టపడి వందల వేల సంవత్సరాల కష్టపడి యుద్ధం చేస్తా ఉంటే కొన్ని నిమిషాల ముందే నీ మరణము, నువ్వు మరణించబోతున్నావు అని తెలుస్తుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఉన్న పనంగా తన రాజ్యాన్ని అవన్నిటిని వదిలిపెట్టేసి భగవంతుడి యొక్క నామస్మరణ, భగవంతుడి యొక్క అంటే ఈ సీక్రెట్ మనము
హౌ టు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు, ఆర్ట్ ఆఫ్ డైయింగ్ నేర్చుకున్న వాళ్ళు ఏ క్షణాన్నైనా కూడా వాళ్ళు చనిపోబోతున్నాము అంటే వాళ్ళు అత్యంత ఆనందంగా, అంటే ఎవరైతే చాలా బాగా ప్రిపేర్ అయ్యారనుకోని ఎగ్జామ్స్, వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ డేట్ వస్తుంది ఆ డేట్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ ఎగ్జామ్ చాలా బాగా రాసి మంచి రిజల్ట్ రావడం పొందడానికి వరకు. ఆ విధంగా తెలంగాణనే కట్వాంగ మహారాజు భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేస్తూ ఈ శరీరాన్ని వదిలేసి భగవంతుడి యొక్క ధామాన్ని పొందగలుగుతాడు. కొన్ని క్షణాల ముందు తెలిస్తేనే భగవంతుడి యొక్క రాజ్యాన్ని పొందగలిగాడు. అదేవిధంగా పరీక్షిత్ మహారాజుకు 7 రోజుల ముందు నువ్వు చనిపోబోతున్నావని ఓ బ్రాహ్మణ బాలుడి ద్వారా తెలిసింది. సో పరీక్షిత్ మహారాజు ఏం చేశాడు? 7 రోజులు, ఖట్వాంగ మహారాజుకి అయితే కొన్ని నిమిషాల ముందు, పరీక్షిత్ మహారాజుకి 7 రోజులు. 7 రోజులు అంటే చాలా గొప్ప సమయం అని చెప్పేసి ఇమ్మీడియట్ గా రాజ్యాన్ని, సంపదలను అన్నిటి కూడా వదిలేసి తన కుమారుడికి అప్పచెప్పి గంగా నది తటమున ఆయన భగవంతుడి యొక్క భక్తి ఎలా చెయ్యాలని ఆలోచిస్తున్నప్పుడు ఋషి మునులు అందరూ కూడా అక్కడ ఏకమై, అందరిలో గొప్పవాడైనటువంటి చిన్నవాడైనటువంటి శుకదేవ గోస్వామి అక్కడ రావడము, పరీక్షిత్ మహారాజు యొక్క ప్రశ్న. ఏం ప్రశ్నిస్తాడు పరీక్షిత్ మహారాజు? మరణమాసన్నమైనటువంటి వ్యక్తి చేయవలసినటువంటి కార్యము అడుగుతాడు. అప్పుడు ఆ ఒక్క ప్రశ్న ద్వారా మొత్తం భాగవతామృతాన్ని శుకదేవ గోస్వామి బోధించి పరీక్షిత్ మహారాజుకు మరణానికంటే ముందే భగవద్ రాజ్యానికి పంపించడం జరుగుతుంది. శాపం ఏంటి? తక్షక నాగు ద్వారా నీకు 7 రోజుల్లో 7వ రోజు మృత్యు పాలవుతావు. కానీ పరీక్షిత్ మహారాజు ఆ తక్షక నాగుకు భయం పడకుండా భాగవతామృతాన్ని ఆస్వాదిస్తూ ఆయన ఆనందంగా తన శరీరాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది. ఆ విధంగా ఎవరైతే ఆ స్థితికి చేరుకుంటారో దాన్నే బ్రహ్మ నిర్వాణ స్థితి, భౌతిక స్థితి కాదు, అది కంప్లీట్ గా ఆధ్యాత్మికమైనటువంటి స్థితికి పొందుతాడు. ఎవరైతే ఈ విధంగా ఆధ్యాత్మిక స్థితి మరణమాసన్నమైనప్పుడు మరి జీవించి ఉండగా ఇటువంటి బ్రహ్మభూత స్థితి ఆ స్థితిలో జీవిస్తారో వాళ్ళని ఏమంటారంటే భగవద్ రాజ్యానికి భగవంతుడి యొక్క భక్తియుక్త సేవకు ఎటువంటి భేదం లేదు. అంటే ఆచార్యులు, గొప్ప గొప్ప ఋషులు, మునులు ఎక్కడైతే జీవిస్తూ ఉంటారో అది వైకుంఠంతో సమానము. వైకుంఠంతో సమానం ఎందుకు? ఎక్కడైతే శుద్ధ భక్తులు, మహాత్ములు భగవంతుడి యొక్క కథ అమృత పానంలో జీవిస్తూ ఉంటారో అక్కడ స్వయంగా భగవంతుడు కూడా తన యొక్క కథామృతాన్ని వినడానికి వైకుంఠాన్ని వదిలేసి ఆ సాధు సంతుల యొక్క సమాగమం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వచ్చి భగవంతుడు ఏదో రూపంలో కథామృతాన్ని వినడం జరుగుతుందంట. ఒకసారి పూర్వము ఈవెన్ భగవంతుడు రామచంద్రుడి యొక్క లీలలో, రామచంద్రుడు తన మొత్తం సంపూర్ణ లీల సమర్పణం చేసుకొని తన యొక్క అయోధ్య సాకేత్ ధామానికి వెళ్ళిపోతా ఉంటాడు. సో అప్పుడు తనకు సేవ చేసిన ప్రతి ఒక్కరిని కూడా రామచంద్రుడు వాళ్ళందరినీ తీసుకొని వెళ్తా ఉంటాడు. ఈవెన్ చెట్లు, చేమలు, పక్షులు ప్రతి ఒక్కరిని కూడా రామచంద్రుడి రాజ్యంలో ఉన్న వాళ్ళను. సో అక్కడ హనుమంతుడు ఒక్కడు వెళ్ళలేకపోతాడు, విభీషణుడు, జాంబవంతుడు. ఎందుకంటే విభీషణుడికి వరం ఏంటంటే చాలా కాలం అయిన లంకని పరిపాలించమని చెప్పేసి చెప్తాడు. సో అతను వెళ్ళలేదు. తర్వాత జాంబవంతుడు ఏం కోరుకుంటాడంటే, స్వామి నేను నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాను అంటే రామచంద్రుడు అంటాడు, నేను మర్యాద పురుషోత్తముని, మర్యాదను పాటించేవాడిని. నువ్వు నాకంటే ఏదిలో చాలా పెద్దవాడివి, అందులో నువ్వు నాకు మిత్రుడివి, శ్రేయోభిలాషివి, కాబట్టి నేను నీతో యుద్ధం చేయలేను. మరి నీ కోరికను నెక్స్ట్ కృష్ణావతారం వచ్చినప్పుడు నీ కోరిక నెరవేరుస్తా అంటాడు. అప్పుడు హనుమంతుడి టర్న్ వస్తుంది. హనుమాన్ అడవండి మనందరం వెళ్దామంటే హనుమంతుడు, స్వామి ఈ ఒక్కసారి మీ ఆజ్ఞను నేను పాటించలేను, నన్ను క్షమించండి. ఎందుకు హనుమా ఏమైందంటే మీరు మీ సాకేత్ ధామంలో మీ కథామృతము సమయం ఎన్ని గంటలకు ఉంటుంది, ఎన్నిసార్లు ఉంటుంది అని అడిగినప్పుడు భగవంతుడు అంటాడు, నా సాకేత్ ధామంలో నేనే ఉంటాను కదా, నా
కథ సమయం ఏంటి? నా కథ ఏంటి? అని అడుగుతారు. అప్పుడు హనుమంతుడు అంటాడు, ప్రభు మీరు మాటిచ్చారు. మీ కథామృతం ఎక్కడుంటే మీరు అక్కడ ఉంటారని. కాబట్టి నేను ఈ భూలోకంలో ఒక్కరన్నా మీ కథామృతం బోధించే వరకు, కీర్తన చేసే వరకు ఉండేటువంటి ఆశీర్వాదాన్ని నాకివ్వండి. ఇక ఈ భూలోకంలో ఒక్కరు కూడా మీ కథామృతము చెప్పేవాళ్ళు లేరు, వినిపించేవాళ్ళు లేరు అంటే, అప్పుడు మీ ధామం వచ్చేట్టుగా నన్ను ఆశీర్వదించండి అని చెప్పడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి చూడండి, హనుమంతుడు సాకేత భగవంతుడి యొక్క వైకుంఠధామాన్ని వదిలేసి ఇక్కడే చిరంజీవిగా జీవిస్తా ఉన్నాడు. ఎందుకు? భగవంతుడి యొక్క కథ అమృతము. కాబట్టి ఆచార్యులు చెప్తారు, ఎక్కడైతే భగవంతుడి కథామృతం జరుగుతుంటుందో అక్కడ హనుమంతుడు ఏదో రూపంలో అందరికంటే ముందుగా వచ్చి కథామృతాన్ని వినడానికి కూర్చుంటాడంట. తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత హనుమంతుడు లాస్ట్ గా వెళ్ళడం జరుగుతుందట. అంటే ఇక్కడ చూడండి, భగవత్ రాజ్యంలో ప్రవేశం అంటే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేసేవాడు భగవత్ రాజ్యంలోనే జీవిస్తూ ఉన్నట్టు. ఎందుకు? భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ ఎవరైతే చేస్తారో, భగవత్ రాజ్యం అంటే నిత్య ఆనందము, సచ్చితానంద స్వరూపం అంటే ఆత్మ లెవెల్లో ఎవరు జీవిస్తారో వాళ్ళు దుఃఖాలు, బాధలు, లాభ నష్టాలు, ఈ ద్వంద్వాలన్నిటికీ కూడా దూరంగా ఉంటారు. వాళ్ళు నిత్య ఆనందమయ జీవితంలో జీవిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ముక్తిని కూడా కోరుకోరు. ఇక్కడ ముక్తి అంటే ఏంటంటే సామాన్య మానవుడు, ధర్మార్థ కామ మోక్షం అంటే వాళ్ళ దృష్టిలో భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతిలో లీనం అవ్వటము. భక్తులు ఎప్పుడు కూడా అటువంటి ముక్తిని కోరుకోరు. భక్తులు ఏ పరిస్థితిలో అయినా కూడా భగవంతుని సేవని మాత్రమే కోరుకుంటారు. ఈవెన్ ప్రహ్లాదుడు ఎన్నో కష్టాలను వచ్చి భక్తి చేస్తూ ఉంటాడు. ఫైనల్ గా ప్రహ్లాదుని రక్షించడానికి కొరకు నరసింహస్వామి రూపంలో భగవంతుడు రావడము, అప్పుడు ప్రహ్లాదుడి కష్టాలు ఇస్తున్నటువంటి హిరణ్యకశిపును సంహరించడము, తర్వాత ప్రహ్లాదుని నరసింహస్వామి, ప్రహ్లాద కోరిక కోరుకోనికి ఏం కోరిక కావాలి అంటే, అప్పుడు ప్రహ్లాదుడు నేను కోరిక కోరడానికే నాకు అర్హత లేదు, ఎందుకంటే నేను అటువంటి అసుర జాతిలో జన్మించాను అంటాడు. అయినా కూడా నరసింహస్వామి కోరిక కోరుకో అంటే, చూడండి ఆయన అన్ని కష్టాలు బాధలు పెట్టిన తండ్రికి ముక్తిని ప్రసాదించమని చెప్తున్నారు వీళ్ళకి. అప్పుడు నరసింహస్వామి అంటాడు, ఏ వంశంలో నీలాంటి మహాభక్తుడు జన్మిస్తాడో కోరిక అవసరం లేదు. వాళ్ళ యొక్క 14 తరాలు, 7 తరాలు నీకంటే ముందు, 7 తరాల తర్వాత వాళ్ళకు ముక్తిని ప్రసాదిస్తాను. వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు ప్రహ్లాద. ఇంకేమైనా కోరిక కోరుకో నీ కొరకు. అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, ప్రభు నాకు ఇంకా ముందు ఎన్ని జన్మలు, ఎటువంటి జన్మ వచ్చినా కేవలము నీ యొక్క భక్తియుక్త సేవని మాత్రం నా నుంచి దూరం చేయకు. నిత్యము నిరంతరము క్రిమి కీటకాది జన్మ వచ్చినా పర్వాలేదు, బట్ నీ భక్తిలో మాత్రమే నేను జీవించాలి అంటే దాని మీనింగ్ ఎవరైతే భగవద్భక్తిలో జీవిస్తారో వాళ్ళు వైకుంఠంలో ఉన్నట్టే. భగవంతుడి యొక్క వైకుంఠ ధామము వెళ్తేనే వాళ్ళ ఆనందం ఉంటారని కాదు. కాబట్టి ఈరోజు మనం ఈ భగవద్గీత భాగవతాన్ని ఇంత ఆస్వాదిస్తున్నామంటే ప్రభుపాదుల వారు మనందరికీ జీవించి ఉండగానే మనం భగవంత్ రాజ్యంలో ఎలా ప్రవేశించాలి అంటే, మన ఇంటిని, గృహాన్ని గుడిగా ఎలా మలుచుకోవాలి అంటే వైకుంఠ ధామంగా ఎలా మలుచుకోవాలి, మన హృదయాన్ని భగవంతుడి యొక్క బృందావన ధామంగా ఎలా మలుచుకోవాలో ప్రభుపాదుల వారు మనకు తన యొక్క రచనల ద్వారా బోధించడం జరిగింది. జయ బలో గ్రంథరా శ్రీమద్ భగవద్గీత की जय। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण।